మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ కేటీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి 18 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంది, సంక్షేమ కార్యక్రమాలు ఏంది చర్చిద్దాం రామని చెప్పేసి సవాల్ విసిరి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నారు. చాలామంది కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ ఉద్యమకారులు కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం, అసలు చర్చకే వచ్చిర్రా, పంచాయతీకి వచ్చిరా, వందలాది మంది కార్యకర్తలను తీసుకొని వచ్చి అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా చర్చకే వచ్చిరా లేకపోతే ఇంతమంది కార్యకర్తలు తరలి వచ్చి చర్చించాలనుకుంటే 4 నాయకులు చాలు కదా? నిజమే, వచ్చింది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మా పార్టీ దాదాపు 60 లక్షల సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీ. కేటీఆర్ గారు ఎక్కడికి నడిచినా కొన్ని వేల మంది నడుస్తారు ఆయనతో. కేసీఆర్ గారితో లక్షల మంది నడుస్తారు, కేటీఆర్ గారితో కూడా వేల మంది లక్షల మంది నడుస్తారు. సో కేటీఆర్ గారు మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వస్తాడా చర్చకు అన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు స్పందిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను మీరు అడిగినటువంటి ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడినప్పుడు తెలిసినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంతే తప్ప ఇది నిజానికి తెలంగాణ ఉద్యమ సందర్భంగానే గొడవలకు పోయినటువంటి వాళ్ళం. మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే శాంతియుతంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని బలంగా కోరుకున్నటువంటి వాళ్ళం. ప్రతిపక్షంలో ఉన్న మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి అని చెప్పేసి బలంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి సిద్ధమయ్యేటువంటి వాళ్ళం కాదు. ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది, ఆయన శిష్యుడుగా ఆయన ఆజ్ఞలని పాటించే అది రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే రకమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి. మేము అంటున్నది ఏంది వాళ్ళ నిజానికి మొన్న ఆయన ఆవేశపడ్డది కూడా ఏమిటి, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలని 420 హామీలని నెరవేర్చవయ్యా అంటున్నాం. అడిగింది ఎప్పుడు? 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తున్నావు. 100 రోజుల తర్వాతనే మేము అడగడం మొదలుపెట్టినాము. నువ్వు ఇచ్చినటువంటి ఎల్బీ స్టేడియంలో 3వ తేదీన ఆయన 7వ తేదీ నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు. ఆయన చెప్పినటువంటి మాటనే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని. ఆ మాట ప్రధాన ప్రతిపక్షంగా నిజానికి ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళం. మమ్మల్ని ప్రతిపక్షంగా ప్రజలు కూర్చోబెడితే మేము ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మేము అడగాలి కదా. మేము అడిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటే అమలు చేయాల్సినటువంటి హామీలను నువ్వు అమలు చేయకుండా మా మీద దాడి చేసి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఉపన్యాసాల్లో మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టి ఆయన మాటల్లోనే కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తాడా అంటేనే ఇవాళ కేటీఆర్ గారు వచ్చినారు, కూర్చున్నారు, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం. నిజంగా 18 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు ఏం చేయలేదంటారు? ఏ వర్గానికి మోసం చేయకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏ వర్గం మోసం గురి కాకుంటున్నది ఈ రాష్ట్రంలో ప్రజలు? ప్రతి వర్గాన్ని ఆయన ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ప్రతి వర్గానికి మోసం చేసేటువంటి హామీలు ఇచ్చినాడు. ఇవాళ ఆడపిల్లల విషయంలో కానీ, స్కూటీల విషయంలో కానీ, నిరుద్యోగ యువత విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఇవాళ తులం బంగారు విషయంలో కానీ, అంతేందుకు మీ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీని కూడా మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్. నిజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రనే ఒకసారి చూసినట్లయితే ప్రతిది కూడా మోసం ద్వారానే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు మోసం చేసి మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. మేము అందుకే నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రెస్ క్లబ్కి వచ్చినాం. నిజాయితీగా ఉన్నాం కాబట్టే ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ మాట్లాడడానికి మేము వచ్చినాం. గతంలో కూడా సీఎం కాకముందుకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకు సవాల్ విసినారు, చర్చకు రమ్మని చెప్పేసి. అప్పుడు కేసీఆర్ గారు రాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కేటీఆర్ గారు సవాల్ విసినారు. మరి సీఎం వస్తారనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ పార్టీ నుంచి ఎవరు వచ్చినా, ఏ మంత్రి వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా చర్చకు సిద్ధమా? ఎస్, మేము ఇంతకుముందు కూడా చాలామంది మిత్రులతో చెప్పినాను. ఆయన ఒకవేళ ప్రజల కాంక్షతోటే ప్రజలకు ఏమైనా చేద్దామని ఢిల్లీకి పోయి ఉన్నట్లయితే ఇంకా డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నాడు కదా, అలా మంత్రులు ఉన్నారు కదా, రమ్మనండి ఈ నిమిషమైనా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ప్రజల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరేం చేసిండ్రు, మేము 9.5 సంవత్సరాల్లో మేమేం చేసినామని మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది తేల్చుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, సవాల్ విసిరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందుకే దాదాపు 45 నిమిషాలుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో మంత్రిగా పనిచేసినారు. అన్ని అనుభవంతో గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అని చెప్పడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చి నిలబడ్డాడు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉంది. కూతవేటు దూరంలో సచివాలయం ఉన్నది. ఇప్పటికి బయలుదేరి వచ్చినా మేము ఆపుకుంటాం. ఇంకో గంట వెయిట్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు బాధ్యతతోడు వ్యవహరిస్తే మాట్లాడడానికి మేము ఇంకా సిద్ధంగా ఉంటాం. సాయంకాలం వరకైనా వాళ్ళ పిలుపు కోసం మేము
రెడీగా ఉంటాం. అంటే అటువైపు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రైతులు ఆయన అసెంబ్లీకి రావాలి, ఆయన ముందరే చర్చిస్తామని చెప్పేసి వాళ్ళు వాదిస్తుంటే దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికే సీఎం రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ వినిపిస్తుంది. నిజమేనా? మేము బాధ్యత కలిగినటువంటి వాళ్ళం మరొక మాట చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో చర్చ పెడితే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట ఇవాళ కాదు, అనేక సందర్భాలు చెప్పినాం. సరే, అసెంబ్లీలో ఏం జరుగుతుందో మీ సాక్షిగా మీరే అందరూ చూస్తూ ఉన్నారు. మా నాయకులు ఎవరు మాట్లాడినా మైక్ కట్ చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయినప్పటికీ అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడతాం. మా గొంతు మూగబోయి ఉండదు. మా గొంతు ప్రజల కోసం నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. అది ప్రజాక్షేత్రమైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కావచ్చు, హాబిట్ సెంటర్ కావచ్చు, లేదు చట్టసభలకు వేదిక అయినటువంటి అసెంబ్లీలో అయినా ఇదే మాట్లాడతాం. కాబట్టి అసెంబ్లీ పెట్టమనండి, తప్పకుండా మా ఎమ్మెల్యేలు మాట్లాడతారు. లేదు అసెంబ్లీను పెట్టి ధైర్యంగా మాకు మైక్ ఇచ్చే పరిస్థితి లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉన్నది, వచ్చి మాట్లాడమంటున్నాం. కాబట్టి వేదిక ఏదైనా నిజాన్ని నికార్సుగా నిర్భయంగా చెప్పడానికి మా నాయకత్వం రెడీగా ఉన్నది, మేము రెడీగా ఉన్నాం. నువ్వు వేదిక ఏదైనా రెడీ అని మాట అనేక సందర్భాలు చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం, 2 సార్లు రైతు భరోసా చేసినాం. ఇవన్నీ జనాలను మరిపించడానికి స్థానిక ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాలను మళ్ళీ సెంటిమెంట్తో రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కొత్త ఎత్తుగడలు ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. అది నిజమేనా? అంటే డిస్కషన్స్ని డైవర్ట్ చేస్తున్నది ఎవరో ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్న మాటనే, ముఖ్యమంత్రి ఆనాడు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలని, 19,000 కోట్లు దాటలేదు రుణమాఫీ. ఆయన మాటల్లోనే ఇవాళ అఫీషియల్ రికార్డ్ అయినది 19,000 కోట్లు దాటలేదు. రెండవది, ఉచిత బస్సులో ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు ఉన్నటువంటిది. ఒక్క హామీ కాదు, అనేక హామీలని తూట్లు పడిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అంటున్నా కదా, వేదిక ఇది కదా. ఇవాళ నువ్వు ఉపన్యాసాల్లో ఏకపాత్రాభినయం చేసుడు కంటే ఇవాళ 2 పక్షాలుగా మాట్లాడేటువంటి అవకాశం ఉన్న సోమాజిగూడ ప్రెస్ స్కూల్ రమ్మని చెప్పిన కారణం కూడా అదే. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావా, నువ్వు అబద్ధపు హామీలు ఇచ్చినవా, లేదు మేము నికార్సుగా జనం పక్షాన్ని నిలబడ్డామా మాట్లాడుకోవడానికి ఒక వేదికను ఎంచుకున్నాం. ఆ వేదికకు రమ్మని అంటుంటే వంకర మాటలు ఎందుకు, పక్కదోవ మాటలు ఎందుకు, పలాయనం చిత్తగించడం ఎందుకు అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అయినప్పటికీ ప్రజల పక్షాన్ని ఉంటాం. నీ డైవర్షన్ టాక్టిక్స్ నుంచి మేమేం డైవర్ట్ కాము. మా కొట్లాట ఒకవైపు నీ ప్రశ్నకు సమాధానం చెప్తూనే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని మా ప్రయత్నం, మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.